హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. అమ్మకి వంట వస్తే పిల్లలకి రావాలని రూల్ లేదు, కానీ మా పిల్లలు మాత్రం చాలా చాలా బాగా చేశారు. అందులోనూ నేను నమ్మలేనంతగా చేసేసారు. ఒక డెజర్ట్ అని చెప్తాను, ఒక ఫ్రూట్ షేక్ అని చెప్పచ్చు, ఒక మిల్క్ షేక్ అని చెప్పచ్చు. అదిరిపోయింది. ఒక పాలు తీసుకున్నారు, కొన్ని 3 గ్లాసెస్ ఆఫ్ పాలు తీసుకుని అందులో మామిడికాయ గుజ్జు, అంటే మనం రసాలు ఉంటాయి కదా, ఆ రసాలని పిండేసిన గుజ్జుని వేసేసి అందులో కొంచెం రువాబ్జా వేసేసి అందులో కొంచెం షుగర్ వేసేసి అందులో అప్పుడు కొంచెం ఒక వెనీలా ఐస్ క్రీమ్ ఒక 2 to 3 స్పూన్స్ పెద్ద స్కూప్స్తో వేసేసి గ్రైండ్ చేసేసారు. గ్రైండ్ చేసేసాక రువాబ్జా మాత్రం కంపల్సరీ వేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోండి. చిక్కటి పాలు ఇచ్చాను. ఆ పాలల్లో ఏముందంటే మీగడంతా ఉన్నదనమాట. యాక్చువల్లీ నేను ఆ పాలు ఎందుకు దాస్తానంటే పెరుగు కోసం అని దాస్తాను. ఇలా స్పూన్ కూడా పెట్టద్దన్నారు, ఇలా కదపని కూడా కదపద్దన్నారు. అందుకే మీకు నేను ఇలా చూపిస్తున్నాను. అదే నేనైతే ఈ పాటికి మెస్సీ చేసేసేదాన్ని. వాళ్ళు ఇంత కూడా ముట్టుకోవద్దన్నారు, ఓన్లీ షార్ట్ మట్టుకే తీయమని చెప్పారు. సో గ్రైండ్ అయిపోయాక అది ఫుల్ మిల్క్ షేక్ అయిపోయాక, అంటే మన మామిడి పండు మిల్క్ షేక్ అయిపోయాక, మ్యాంగో మిల్క్ షేక్ అయిపోయాక అప్పుడు పైనుంచి వెనీలా ఐస్ క్రీమ్ అలాగే మామిడి పండు రసం ఇలా వేసేసి డెకరేట్ చేసేసారు. ఇదన్నమాట. అసలు మా పిల్లలకి ఇంత కూడా వంట రాదు, బట్ ఇంత బాగా చేస్తారని మాత్రం నేను అనుకోలేదు. నిజంగా ఈ షార్ట్ వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చేయడం అది కామన్ ప్రివిలెంట్, బట్ పిల్లలు ఏది రాని పిల్లలు పాపం ఇంత ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వడం అంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. సూపర్ చాలా బాగుంది. వాళ్ళు అసలు ముట్టుకోవద్దంటున్నారు. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెడతారట, అప్పుడు నాకు ఇస్తారట. సో వెనీలా ఐస్ క్రీమ్ ఈజ్ కంపల్సరీ, మామిడి పండు రసం కంపల్సరీ, మిగతా అవన్నీ నేను ఇందాక ఏం చెప్పానో అవన్నీ కంపల్సరీ. చాలా చిక్కగా ఉంటుంది అనుకుంటాను, అదిరిపోతుంది అనుకుంటాను. సో ఇంకా మీరు ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగా చేసి పెట్టండి. సూపర్ డెజర్ట్ అనుకోండి, మిల్క్ షేక్ అనుకోండి, చాలా బాగుంటుంది. మరి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఈ వీడియోని కూడా వైరల్ చేయండి. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. బాయ్ అండి.